వర్ధిల్లాలే 174 సర్వే నంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలను వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి పేదల ఐక్యత. జిల్లా బచ్చినపేట మండలం గోపాల్ నగర్ ప్రజలు గత సంవత్సర కాలంగా ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వండి అని పోరాటం చేస్తున్నారు. దురదృష్టం, రెవెన్యూ యంత్రాంగం అలాగే ప్రభుత్వ యంత్రాంగం ల్యాండ్ మాఫియాకి, రాజకీయ నాయకులకి వత్తాసుగా నిలబడుతున్నారు. ఈ చర్యను ఖండించటం, అలాగే ఈ భూములను పరిశీలించడానికి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రతినిధి వర్గంగా ఢిల్లీ నుంచి నేను, హైదరాబాద్ నుంచి నాగయ్య గారు, వెంకట్రాములు గారు, అలాగే జిల్లా డెలిగేషన్ రావటం జరిగింది. మీ భూములను చూసాం. ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది, బోర్డులు పెట్టింది ఏమిటంటే ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ఎవరు ఆక్రమించుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి అంజయ్య గారికి ఏం సంబంధం ఈ భూమితో? అంతేకాదు వారు జైలుకు కూడా పోయి వచ్చారు. ఒక అమాయకుడిని చంపి ఎంపీడీఓని, అంటే ఏం మీరు సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు? కాబట్టి మా పరిశీలనలో తేలింది ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండొద్దు. ప్రభుత్వ భూమి అంటే ప్రజలకు చెందాల్సినటువంటి భూమి. మన అసైన్మెంట్ చట్టాలు చెప్తున్నాయి కానీ, లేదా గవర్నమెంట్ లా చెప్తున్నటువంటివి కానీ మనకేం చెప్తున్నాయి? పోయినసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ఎందుకు గెలిపించారు? ప్రధానమైనటువంటిది ఏమిటంటే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లో మోసం చేశారు, ప్రజలను పట్టించుకోలేదు, దగా చేశారు, అవినీతికి పాల్పడ్డారు, నియంతృత్వంగా ఉన్నారు అని ప్రజలు ఓడించారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి దాన్ని నమ్మలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారితో 6 గ్యారెంటీలు ప్రకటించారు. 6 గ్యారెంటీల్లో ఒక ముఖ్యమైనటువంటి గ్యారెంటీ, ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తాము, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తాము, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలం ఇచ్చి 5-6 లక్షలు ఇస్తామని చెప్పారు. మేము అడుగుతుంది, ఇవాళ 8 ఎకరాలు ఉంది, 100 మందికి ఇవ్వచ్చు. భూమి లేని పేదలు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. ఈ భూమిని కనుక మీరు ఇస్తే ప్రభుత్వానికి ఖర్చు కూడా ఏం కాదు కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్తున్నది కూడా యథార్థమే. కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరిగి డబ్బులని కేంద్రం చేతుల్లోకి పోతున్నాయి. మేము అడిగేది ఏమిటనంటే ఈ భూమి పేదలకు ఇస్తే అనా పైసా ఖర్చు కాకుండా 100 మందికి ఇంటి స్థలాలు వస్తాయి. రెండోది 5 లక్షల రూపాయలు 6 లక్షలు ఇచ్చుకుంటే ఇల్లు కట్టించుకోగలుగుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారికి మేము తెలియజేసేది ఏమిటంటే తక్షణం ఈ భూమిని పేదలకు ఇవ్వండి, ఇంటి నిర్మాణానికి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు జరపండి అని ఒకటి. ఈ రెండోది ఏమిటనంటే మండల అధికార యంత్రాంగం ఉంది, రెవెన్యూ అధికారం ఒక బాధ్యత ఏంటి? అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టింది ఎందుకనంటే ప్రభుత్వ భూములు కాపాడే పేదలకు భూములు ఇవ్వాలని. ప్రభుత్వం చెప్పినటువంటి హామీని మీరు అమలు జరపాలి కదా. ఒక బినామీ, ఒక ల్యాండ్ మాఫియా తనకున్న పవర్తో హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేదాకా మీరేం చేస్తున్నారు? ఈ భూమి మా ప్రభుత్వాన్ని ఇంజక్షన్ ఇవ్వకూడదని మీరు ముందే ఇన్ఫ్లిట్ అవ్వాలి కదా కోర్టులో. అంటే రెవెన్యూ యంత్రాంగం కూడా స్టే వచ్చేయటానికి కావాల్సిన పద్ధతుల్లో లాలూచి పడ్డదని మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల వ్యవసాయ కార్మిక సంఘము, సిపిఎం పార్టీ, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ భూమికి అండగా నిలబడతాం. ఈ భూమికి పేదలకు వచ్చేదాకా మేము పోరాటం చేస్తాం. మీరు కేసులు పెడతారా, జైల్లోకి పంపుతారా? చట్టబద్ధంగా మేము అడుగుతున్నాం. కేసులు పెట్టమంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు. 77 మంది మీద మీరు కేసు పెట్టారు. భూ పోరాటాల్లో కేసులు పెట్టినటువంటి అందరి కేసులు తొలగిస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అట్ట కేసులు తొలగించండి, అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, వీళ్ళకి రక్షణ కల్పించండి అని ప్రభుత్వాన్ని కోరటానికి మేము ఇక్కడ రావటం జరిగింది. భూమిని కూడా పరిశీలించాం. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రగతి భవన్లో ఈ ప్రజలను తీసుకొని వెళ్ళి ప్రగతి భవన్లో యంత్రాంగాన్ని, ముఖ్యమంత్రి గారు అవకాశం ఉంటే వారిని కూడా కలిసి ఈ భూమిని సాధించుకునేదాకా ముందుకెళ్తామని, జిల్లా పరిషత్ నా చేతుల్లో ఉంది కదా అనే ఎర్రవీగి జనం మీద గనక దాడులు చేస్తే ప్రతిఘటిస్తాం. ఈ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన ప్రాంతం, బానిసత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ప్రాంతం. ఏసిరెడ్డి గారు ఇక్కడ ఉద్యమాలు నిర్మించి ప్రజలకి లక్షల ఎకరాలు పంచినటువంటి ప్రాంతం కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం తప్ప అధికారం ఉందన్న మదంతో జనం మీద దాడులు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంటింటి సర్వే చేసింది.
ఆ ఇంటింటి సర్వే లోపల ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా తేలింది. ఆ 31 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి అన్నాడు. కానీ 10 సంవత్సరాల తన పాలనలో ఆయన కట్టించింది 3 లక్షలే. ఆ 3 లక్షల ఇల్లు కూడా పూర్తి కాలేదు. 1,50,000 ఇల్లు మాత్రమే పూర్తయి ఇచ్చేసింది తప్ప ఎక్కడ కూడా పూర్తి కాలేదు. ఈ లెక్కన 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇల్లు బదులు 3 లక్షలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల లోపల ప్రజలు ఆగ్రహించి టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటే మేము గ్యారెంటీల లోపల ప్రధానంగా మాకు గనక అధికారం కనుక ఇస్తే, మీరు గనక ఓట్లు వేస్తే ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇలా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి 5 లక్షలు 6 లక్షలు. అయ్యా ఇప్పుడు మీకే ఓట్లు వేసారు, మిమ్మల్నే గద్దె మీద కూర్చొని పెట్టారు. కానీ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం కోసం మీరు కనుక ప్రయత్నం చేయకపోతే టీఆర్ఎస్ని ఎట్లా ఇంటికి పంపారో మిమ్మల్ని కూడా ఎట్లా పంపుతారో తప్పించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది, స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే రకంగా డబ్బులు లేవు అని చెప్పేసి ప్రతిదానికి పెన్షన్ ఇవ్వాలని డబ్బులు లేవు, ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్న ప్రయోజనం లేవు అంటారు. దీనికి డబ్బులు అక్కర్లేదే, కేవలం పచ్చసిర ఒక కాగితంలో పచ్చసిరాతో సంతకం పెడితే అందరికి పట్టాలు వచ్చేస్తాయి. నీకు పచ్చసిరాకు కూడా డబ్బులు లేవంటే మేమే పచ్చసిరా పెన్ను కొనిస్తాం, ఓ సంతకాలు పెట్టి వీటి మీద. కాగితాలకు కూడా పైసలు లేవని చెప్పేసి అంటే మేమే పట్టా కాగితాలు తయారు చేసి మీ చేతిలో పెడతాం. కాబట్టి పట్టాలు ఇచ్చి నీకు డబ్బులు రాగానే ఇల్లు కట్టించు. ఎందుకంటే బచ్చన్నపేట గ్రామంలో ఈ మండల కేంద్రంలో ప్రధానంగా ఇప్పుడు పక్కనున్న ఇండ్లు కూడా గోపాలనగర్, ఆ గోపాలనగర్ అని చెప్పేసి అప్పుడు పోరాటం చేసి మా గబ్బెడ గోపాలరెడ్డి పేరు మీద ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. పోరాటంలో ఇల్లు తగలబెట్టి కేసులు వచ్చి జైలుకు పోయినటువంటి చరిత్ర కూడా ఎర్రజెండాకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కు ఉంది. ఆ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ భూమిని వదిలిపెట్టేలేదు, పట్టాలిచ్చి ఇల్లు కట్టేచ్చే వరకు పేదలకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి, ఆ రకంగా చేయకపోతే ప్రభుత్వం మీరు పునరాలోచించుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం.